హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి. నమస్తే మేడం. అమ్మకి హెల్ప్ చేస్తున్నా పొద్దున్నే. ఏం హెల్ప్ చేస్తున్నా? ఎగ్ ఓపెనింగ్. నీకు వచ్చా ఇవి ఎగ్స్ ఓపెన్ చేయటం? వచ్చు, ఆల్రెడీ 2 ఓపెన్ చేశా. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. ఓపెన్ చేయటం మాత్రం వచ్చా, తింటాం కూడా వచ్చా? తింటాం వచ్చు. నువ్వు నాన్ వెజ్ తినవు కదా, ఎగ్ ఎలా తింటావు? ఎగ్ నాన్ వెజ్ నాట్. ఎవరు చెప్పారు? ఎగ్ ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఎగ్ ఇస్ నాట్ నాన్ వెజ్. ఎగ్ లాగే వచ్చింది. నువ్వు నాన్ వెజ్ తిననా అంటున్నావు, మరి ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా? వెజ్. ఎగ్ ఏమి జ్ఞానం. చెట్టు నుంచి పండిద్దా లేకపోతే భూమిలోంచి క్యారెట్ లాగా వస్తుందా? భూమిలో నుంచి క్యారెట్. ఎగ్గా ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు ఒక నిమిషం. అండర్ గ్రౌండ్. అడిగేదండి, నువ్వు చెప్పేదేంటి? భూమిలో క్యారెట్ ఆలులా పుట్టిద్దా, చెట్టు కాసిద్దా ఎగ్? అలా చెప్పు నాకు. రెండు కాదు. మరి ఎగ్ ఇంకెలా వస్తుంది? నువ్వు తప్పు ఆప్షన్ చేస్తున్నావు. నేను ఆప్షన్స్ ఇవ్వడం ఎందుకు, నువ్వే కరెక్ట్ గా చెప్పు పోని. చెప్పా కదమ్మా. ఎగ్ ఎక్కడి నుంచి వచ్చిందో నిజంగా నీకు తెలీదా? నిజంగా తెలీదు. సరే, ఈ కోడి ఏం పెట్టిద్ది? గుడ్డు. బ్రైట్ ఫ్యూచర్ రా. ఈ కోడి గుడ్డ మనం తినేది. ఇన్ని రోజులు ఎవరు పెట్టిన గుడ్డని తింటున్నది? కోడి పెడితేనే కదా గుడ్డు, ఆ గుడ్డు పొదిగితేనే కదా బేబీ అవుతుంది. అది ఉండాలి కదా పిచ్చుక. ఏంటి పిచ్చుక? అది బేబీ అవ్వకముందే తినేస్తున్నావు నువ్వు గుడ్డులాగా. కోడి పెట్టే గుడ్డే అది. గుడ్డు పొదిగితే పిల్ల అవుతుంది, మళ్ళీ కోడి అవుతుంది. కానీ నువ్వు పిల్ల అవ్వకముందే తినేస్తున్నావు గుడ్డుని. చూడు చూడు, ఇటు తింటున్నావుగా గుడ్డుని. ఇన్ని రోజుల నుంచి ఎగ్ తిన్నావు కదా, చూడు. బాయ్ ఫ్రెండ్స్. లేదని బాయ్ చెప్పు. బాయ్.